హాయ్ అండి, పామాయిల్ తోట సేల్కి వచ్చిందండి. ఈ పామాయిల్ తోట వచ్చేసి తార్ రోడ్ ఫేసింగు. ఇది వచ్చేసి ఖమ్మం డిస్టిక్ అండి, ఖమ్మం డిస్టిక్ ఎరిపాలెం మండలం అండి. ఇది వచ్చేసి 4 ఎకరాలు. దీంట్లోకి వచ్చేసి 2 బోర్లు అయితే ఉన్నాయి. అవి ఇందాక చూసింది ఒక బోర్ అండి, ఒక బోర్ అయితే దింపలేదు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బోర్లో 2 అంగాల వాటర్ వస్తుంది. పామాయిల్ అయితే ప్రజెంట్ ఇప్పుడే పోతుగెళ్ళి వస్తున్నాయి, స్టార్ట్ అయింది, హీర్లింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బిట్ వచ్చేసి 4 మూలలు సమానంగా ఉంటుంది. టైట్లు అంతా క్లియర్ అండి, టైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. టైట్లు వచ్చేసి అంతా క్లియరు. ఈ సాయిల్ వచ్చేసి కొద్దిగా రెడ్ కాదు మరి బ్లాక్ కాదు, మిక్స్డ్ సాయిల్ ఉంటుందండి. ఇది తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఎకరం వచ్చేసి 32 లక్షలు చెప్తున్నారండి. ఎకరం వచ్చేసి 32 లక్షలు చెప్తున్నారు. ఇది వచ్చేసి 4 ఎకరాలండి, కట్టు 4 ఎకరాలు ఉంటుంది, నెగెసిబుల్ ఉంటుందండి. ఈ 32 లక్షల్లో మనం రేట్ మాట్లాడుకోవచ్చు. దీని టైట్లో వచ్చేసి అంతా క్లియర్ అండి. దీనికి వచ్చేసి రైతు బంధు కూడా అంతకుముందు వచ్చింది కేసీఆర్ టైంలో. ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరికి రాలే. దీని చుట్టూరు 4 వరుసలు ఫెన్సింగ్ అయితే ఉందండి, కంప్లీట్ ఫేసింగ్ అయితే ఉంది. రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుందండి. అదేవిధంగా విజయవాడకి ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. విజయవాడకి దూరం దగ్గరగా ఉంటుంది, 50 నుంచి 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన రోడ్ ఫేసింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ మైలవరం దగ్గర వస్తుందండి బిట్ వచ్చేసి, మైలవరం దగ్గరకు వస్తుంది. నేషనల్ హైవే నుంచి 4 కిలోమీటర్లు అయితే సింగిల్ రోడ్ రావాలండి, సింగిల్ రోడ్డు. మన నేషనల్ హైవే నుంచి 4 కిలోమీటర్లు అయితే రావాల్సి వచ్చింది. అది తార్ రోడ్ ఫేసింగే, మైలవరం దగ్గరలో వస్తుంది బిట్టు. తార్ రోడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు కావాల్సిన వారు స్క్రీన్ మీద నంబర్ ఉంటుందండి, మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. కొంటున్నారా? నిన్న ఫైనల్ 12 లక్షలకి ఇస్తా అన్నాడు. ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి.